హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప గుడులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నన్ని పురాతన దేవాలయాలు ఏ దేశంలో లేవు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో కష్టాలు వచ్చాక లేదా ఏదైనా సాధించినప్పుడు ఆధ్యాత్మిక చింతన కోసం గుడులకు వెళ్తారు. కొంతమంది జీవితంలో ఉండే బాధలు, కష్టాల నుండి విముక్తి పొందడానికి గుడికి వెళ్తారు. అటువంటి గుళ్లలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా మందికి గుళ్ళోకి వెళ్లిన వెంటనే మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఇంకా దేవుడి సమక్షంలో జీవితంలో చేయబోయే గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుడతారు. ఇటువంటి శక్తి ఉన్న దేవాలయాలు భారతదేశంలోనే గాక ప్రపంచంలో కూడా చాలా ఉన్నాయి. అందులో కొన్ని దట్టమైన అడవుల్లో ఉంటే, కొన్ని సముద్రాల నదుల మధ్యలో ఉంటాయి, మరికొన్ని భయంకరమైన మంచు ప్రదేశాల్లో ఉంటాయి. అయినా అందరూ వెళ్లి ఆ దేవాలయాల్లో ఉండే దేవుడి కోసం వెళ్తారు. కానీ మీకు తెలుసా, ప్రతి గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటాయి. కొన్ని దేవాలయాలు 5000 సంవత్సరాల క్రితం స్థాపిస్తే, మరికొన్ని అత్యంత ఎత్తులో అత్యాధునిక టెక్నాలజీతో కట్టారు. ఇంకా కొన్ని దేవాలయాలు అయితే దగ్గరకు వెళ్లడం కూడా చాలా కష్టం. అలాంటి అద్భుతమైన దేవాలయాల గురించి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటి దేవాలయం పేరు కోనార్క్ సన్ టెంపుల్. 13th సెంచరీ CE టైంలో ఈ గుడిని కట్టారు. ఈ గుడి ఒడిశా స్టేట్ లో కోనార్క్ అనే ప్రదేశంలో ఉంది. ఈ గుడిని నరసింహదేవ అనే రాజు 1250లో కట్టించాడు. ఈ గుడి దేవతల్లో ఒకడైన సూర్య భగవానుడి మీద భక్తితో కట్టారు. ఈ గుడి మన దేశంలో ఆర్కిటెక్చర్ వండర్. ఎందుకంటే ఈ గుడి చూడ్డానికి అచ్చం సూర్యుడి రథం లాగా అనిపిస్తుంది. కొండరాళ్లని ఇలా ఒక రథంగా చెక్కారు. అంతకంటే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ రథానికి మొత్తంగా 24 చక్రాలుంటాయి. అవి సండైల్స్ గా పనిచేస్తాయి. అది ఎలాగంటే, ప్రతి చక్రంలో 8 స్పోక్స్ ఉంటాయి. ఇంకా 4 విభాగాలతో ఉంటుంది. ఒక్కొక్క విభాగం 15 నిమిషాలకి ప్రతీక. 60 నిమిషాలకు స్పోక్స్ కదులుతాయి. ఈ కాన్సెప్ట్ కి సన్ కి సంబంధం ఏంటో తెలుసా? ఒకప్పుడు గడియారాలు లేవు. అప్పుడు సమయం తెలుసుకోవడానికి సూర్యుడిని ఆధారంగా చేసుకుని కాలాన్ని, సమయాన్ని కనుక్కునేవాళ్ళు. మరికొన్నేళ్లకి సండైల్స్ ని కనిపెట్టారు. ఇవి సూర్యుడి కదలిక బట్టి పనిచేస్తాయి. సూర్యుడి కదలిక వల్ల దాని నీడ మారుతుంది. ఈ నీడ సండైల్ మీద పడితే సమయం తెలుస్తుంది. అన్నిటికంటే ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి, అది ఈ గుడిలో ఉన్న విగ్రహం గాల్లో తేలుతుంది. అవును, ఈ గుడిలో ఒక విగ్రహం గాల్లో తేలడం అందరికి కనిపిస్తుంది. ఎలాగంటే, ఈ గుడిలోని కింద భాగం ఇంకా పైన భాగంలో 2 మ్యాగ్నెట్స్ ని ఉపయోగించారు. వీటి మధ్య విగ్రహాన్ని స్థాపించారు. మ్యాగ్నెట్స్ రిపల్షన్ కి ఈ విగ్రహం గాల్లో తేలుతుంది. ఇలా ఉపయోగించిన మ్యాగ్నెట్స్ చాలా పవర్ఫుల్. వాటిని అంత ఎత్తులో అమర్చడం అనేది చాలా కష్టమైన పని. ఇలా ఈ దేవాలయాల్లో చాలా అద్భుతాలున్నాయి. కానీ ఈ గుడిలో ఉండే శక్తే వేరు. గుడి వచ్చేసి సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. ఈ గుడి గుజరాత్ లో 9th సెంచరీ టైంలో కట్టారు. ఈ గుడి ప్రత్యేకత వచ్చి, ఇప్పటికీ అందరూ ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఇంకా రూలర్స్ వల్ల చాలా నాశనం అయిపోయింది. అయినా ఇంకా మన భారతదేశంలో భక్తుల కొరకు ఉండడం చాలా గొప్ప విషయం. మహమ్మద్ గజని 11వ సెంచరీలో ఈ దేవాలయాన్ని చాలా వరకు నాశనం చేసి అదే స్థలంలో మసీద్ ని కట్టించాడు. కానీ భారతదేశంకి స్వాతంత్రం వచ్చేటప్పటికి అక్కడ కట్టిన మసీద్ ని కూల్చివేసి పురాణాల్లో వివరించినట్టుగా మళ్లీ ఈ గుడిని కట్టించారు. అసలు ఈ గుడిని మళ్లీ కట్టించడానికి ఆజ్ఞాపించింది ఎవరో తెలుసా? మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. 11వ సెంచరీ సమయంలో ఈ గుడిలో కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉండడంతో జెన్స్, ఈస్ట్ ఆఫ్రికా, చైనా, ఇండియాకి మధ్య హార్బర్ గా ఉపయోగపడింది. ఇంకా మిడిల్ ఈస్ట్ అండ్ సదరన్ ఏషియా మధ్య ట్రేడింగ్ కి ఈ టెంపుల్ చాలా ఉపయోగపడింది. అలా భారతదేశంలో సంపదలను, పేరుని తెచ్చిపెట్టింది. శివభక్తులకు ఎంతో ఇష్టమైన గుడి. మరియు మన దేశంలో 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదైన ఈ సోమనాథ్ టెంపుల్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్లీ కట్టించడం ఆయన గొప్పతనం. ఇలా ఈ దేవాలయం ఎన్నో విపత్తులను తట్టుకొని ఇప్పటికీ భక్తులతో నిండిపోయి ఉంటుంది. తర్వాత దేవాలయం వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్. కేదార్నాథ్ టెంపుల్ కూడా 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ గుడి ఉత్తరాఖండ్ లో మందాకిని రివర్ దగ్గర ఉంది. ఈ గుడి చుట్టూ వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు దట్టమైన మంచు పడుతుంది. మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ గుడికి వెళ్లడానికి అస్సలు వీలవదు. కేవలం ఏప్రిల్ నెల మొదలై, అది కూడా అక్షయ తృతీయ నుండి నవంబర్ అంటే కార్తీక పౌర్ణమి దాకా తెరిచి ఉంటుంది. ఈ గుడి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి చాలా మంది భక్తులు శివుని దర్శించుకోవడానికి వస్తారు. ఈ గుడి దగ్గరకు రోడ్ల మీద వెళ్లలేము. ఈ గుడి హిమాలయాల మధ్యలో ఉండడం వల్ల 22 కిలోమీటర్లు దాకా పోనీ, ములే లాంటి జాతి గుర్రాల మీద సవారీ చేస్తూ వెళ్లాలి. ఈ దారిలో చాలా మంది ఆ ప్రదేశం నుండి వచ్చే ప్రశాంతతను, డివైన్ బ్లెస్సింగ్స్ ని ఫీల్ అవుతారు. ఇంకా కథకి వస్తే, మహాభారతం టైంలో పాండవులు కురుక్షేత్రం యుద్ధం చేసిన తర్వాత తమ సోదరులైన కౌరవులను చంపినందుకు వారి తప్పులను ప్రాయశ్చిత్తంగా ఈ గుడిని కట్టి శివుణ్ణి ప్రసన్నం చేసుకుందామని అనుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు వివిధ రూపాల్లో వారికి దర్శనమిస్తారు. అలా మొత్తంగా పాండవులకు 5 వివిధ రూపాల్లో వేరువేరు చోట్లలో కనిపించారు. వాటిని పంచకేదార్ అని కూడా పిలుస్తారు. ఆ 5 ప్రదేశాల్లో
పాండవులు 5 గుడుల్ని కట్టారు. ఒక్కొక్క గుడి ఒక్కొక్క శివుడి శరీర భాగానికి గుర్తు. అవే కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. వీటిల్లో కేదార్నాథ్ చాలా ప్రాముఖ్యం ఉన్న ప్రదేశం. మీనాక్షి టెంపుల్ మదురైలో తమిళనాడు స్టేట్ లో ఉంది. ఈ గుడి మీనాక్షి అమ్మవారి కోసం కట్టారు. మీనాక్షి అమ్మవారు పార్వతి అమ్మవారి అవతారాల్లో ఒకళ్ళు. ఈ గుడి చాలా పురాతనమైంది. ఇంకా ఈ గుడికి గొప్ప పురాతన చరిత్ర కూడా ఉంది. అది పార్వతి అమ్మగారు 3 ఏళ్ల పాపగా ఒక యజ్ఞం వల్ల పుట్టింది. ఆమెకి మీనాక్షి అని పేరు పెట్టారు. అయితే ఆ యజ్ఞం చేసింది మలయధ్వజ పాండే. ఈయన ఒక రాజు. ఈ దంపతులకు సంతానం లేక యజ్ఞం చేశారు. మీనాక్షి కొంతకాలానికి రాజ్యానికి రాణి అయ్యి పరిపాలన చేయసాగింది. వేర్వేరు రాజ్యాలతో యుద్ధం చేస్తూ ఆ రాజ్యాన్ని మీనాక్షి తన సొంతం చేసుకునేది. చివరికి ఇంద్రలోకానికి కూడా జయించి తన రాజ్యంలో కలుపుకుంది. తర్వాత పరమేశ్వరుడు ఉండే కైలాసాన్ని కూడా తన సొంతం చేసుకుందామని అనుకుంది. కానీ అక్కడ ఉన్న శివుణ్ణి చూసి మీనాక్షి మగ్ధురాలయ్యింది. చివరికి వీళ్ళకి వివాహమైంది. అయితే ఈ వివాహానికి ప్రతి సంవత్సరం మీనాక్షి టెంపుల్లో చిత్రాయి తిరువైస పండుగగా చేసుకుంటారు. ఈ గుళ్లలో ముఖ్యంగా 4 గోపురాలున్నాయి. అవి చూడడానికి అచ్చం ఒకేలా ఉంటాయి. ఇంకా ఈ గుడి కట్టడం అందరినీ మైమర్పిస్తుంది. చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. తమిళనాడు స్టేట్ లో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. 5వ గుడి అమర్నాథ్ కేవ్ టెంపుల్. మరో అద్భుతమైన దేవాలయం పేరు అమర్నాథ్ కేవ్ టెంపుల్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ గుడి 3808 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం అక్కడి మంచుతో ఏర్పడిన నిజమైన లింగం ఇది. కానీ మీకు తెలుసా, 2012లో 100 మందికి పైగా భక్తులు లింగం దర్శనం కోసం వెళ్లి చనిపోయారు. ఇక్కడికి వెళ్లడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని తెలిసిన శివరాత్రి నాడు ఈ గుడి దగ్గరికి వచ్చే భక్తులు వేలల్లో ఉంటారు. అప్పుడే పెద్దవారు యాత్రలు చేయడానికి నిరాకరిస్తారు. కేవలం మంచుతో ఉన్న శివలింగం ఇక్కడి ప్రత్యేకత కాదు. గుడి దగ్గరలో పార్వతీదేవి ఇంకా గణేశుని విగ్రహాలు, అవి కూడా మంచుతో ఏర్పడిన విగ్రహాలు ఉంటాయి. ఏప్రిల్ మంత్ నుండి ఆగస్టు మంత్ దాకా ఈ కేవ్ లో ఉన్న లింగం సైజ్ మారుతూ వస్తుంది. క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా మంచు కరిగి శివుడి లింగం తగ్గుతుంది. కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం చంద్రుడి మార్పు బట్టి కూడా ఈ లింగం సైజ్ మారుతుంది. అది అలాగా మార్పులు ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉంటాయట. మొత్తంగా 1000 మందికి పైగా భక్తులు వివిధ రోగాల వల్ల, ఊపిరి ఆడక, జనాల రష్ వల్ల చనిపోయారు. ఇంత భయంకరమైన యాత్ర చేయవలసి వస్తుందని తెలిసి కూడా ప్రతి సంవత్సరం లక్షల్లో జనాలు ఆ శివుని దర్శనం కోసం ఆలోచించకుండా వెళ్తారు. అమర్నాథ్ కేవ్ టెంపుల్ చుట్టూ ఉండే ప్రదేశం జీవితంలో కావాల్సిన ప్రశాంతత, ఆనందాన్ని ఇస్తుందని అందరి నమ్మకం. కైలాస టెంపుల్. చివరి అద్భుతమైన గుడి కైలాస టెంపుల్. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ గుడి ప్రపంచంలో మోస్ట్ మిస్టీరియస్ గుడి. ఎంత మిస్టీరియస్ అంటే మన చెయ్యి అంత జీవులు ఈ గుడి కింద నివసిస్తారని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఏది ఇప్పటికీ ప్రూవ్ అవ్వలేదు. కానీ ఒకటైతే నిజం, ఈ గుడి ఆర్కిటెక్చర్ పరంగా ఇప్పటి టెక్నాలజీ కూడా సరిపోదు. ఎందుకంటే ఒక పెద్ద కొండని పైనుండి కిందకి గుడిగా కట్టారు. ఈ గుడి ఒక్కటే మన భారతదేశ కళను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇంతటి గొప్ప కట్టడానికి ఆజ్ఞాపించింది కింగ్ కృష్ణ. ఈ గుడి చుట్టూ వందల్లో స్తూపాలు, మూర్తులు ఉంటాయి. వీటిని కూడా ఒకే కొండ నుంచి పైనుండి కిందకి పర్ఫెక్ట్ గా చెక్కారు. ఈ గుడి కథ వచ్చేసి, ఆ ప్రదేశ రాజు ఒక పెద్ద రోగంతో బాధపడుతున్నాడు. తన భార్య శివుణ్ణి ప్రార్థించి తన భర్తకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేట్టుగా చేయమని కోరుతుంది. భార్య కోరిక తీరడంతో ఆమె పరమేశ్వరుని మీద భక్తితో గుడిని కట్టిస్తాను అని అనుకుంది. గుడి పూర్తయ్యేదాకా ఆమె పస్తులుంది. కానీ ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్ కనీసం నెల పడుతుంది ఒక గుడి కట్టాలంటే. ఈ లోపల ఆ రాణి చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. కకోసా అనే ఆర్కిటెక్ట్ గుడిని కేవలం వారం రోజుల్లో కడతానని చెప్పి ఆ గుడిని దగ్గర ఉండి పై భాగం నుండి మొదలుపెట్టి వారం రోజుల తర్వాత గుడిని పూర్తి చేశాడు. ఆ తర్వాత రాణి పస్తులు ఉండడం ఆపేసింది. కానీ ఆ ఆర్కిటెక్ట్ కకోసా పైనుండి కిందకి కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఒకే కొండని ఇలా పర్ఫెక్ట్ గా చెక్కడం అనేది చాలా గొప్ప కళ. అందుకే వాళ్ళ కష్టానికి ఇప్పటికీ ప్రపంచంలో చాలా మంచి గుర్తింపు ఉన్న టెంపుల్ కైలాస టెంపుల్.